రజనీష్ చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు. అన్నీ ప్రశ్నించేవారు. ఆయనకి ఆధ్యాత్మికత అంటే చాలా ఆసక్తి. ఎన్నో పుస్తకాలు చదివారు. ఎంతోమంది గురువులను కలిశారు. రకరకాల ధ్యాన పద్ధతులు ప్రయత్నించారు. కానీ ఆయన మనసులో ఏదో తెలియని వెలితి. ఆయన కోరుకున్నది ఇంకా దొరకలేదు. మార్చి 21, 1953 రాత్రి. ఆయన జబల్పూర్ కాలేజీ లైబ్రరీ. రజనీష్ ఆ రాత్రి లైబ్రరీలో ధ్యానం చేయడానికి వెళ్ళారు. కానీ ఆ రోజు ఆయనకు అలసటగా అనిపించింది. ప్రయత్నం విరమించుకున్నారు. చేతులు కట్టుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. చాలా ప్రయత్నించారు. ఇక చాలు, నా వల్ల కాదు అని మనసులో అనుకున్నారు. ఈ నిస్సహాయతతో అన్వేషణను పూర్తిగా వదిలేశారు. అప్పుడు ఆ లైబ్రరీలో ఉన్న ఒక చెట్టు, మౌల్టీ చెట్టు. దాని సువాసన రజనీష్ మనసును తాకింది. అప్పటి వరకు మూసుకొని ఉన్న ఆయన మనసు తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆ నిశ్శబ్దంలో, ఆ ప్రశాంతతలో ఆయనకు తానే ఒక నదిలా ప్రవహిస్తున్నట్లు, చుట్టూ ఉన్న గాలిలో కలిసిపోతున్నట్లు, ఆకాశంలో ఒక భాగంగా మారుతున్నట్లు అనిపించింది. శరీరం, మనసు, ఆలోచనలు ఇవన్నీ కాలిపోయాయి. అప్పటి వరకు ఒక వ్యక్తిగా ఉన్న రజనీష్ ఇప్- ఇప్పుడు అపరిమితమైన చైతన్యంలో కలిసిపోయారు. అది కేవలం ఒక అనుభవం కాదు, ఒక మహత్తరమైన ప్రవర్తన. అదొక పవిత్రమైన పునర్జన్మ. ఆ రాత్రి రజనీష్ మరణించాడు. ఉషాగా జన్మించారు. ఈ జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. కానీ నిజమైన అన్వేషణ నిస్సహాయతను అంగీకరించినప్పుడు మాత్రమే మొదలవుతుంది. ఈ క్షణంలోనే జీవితం మనకు ఒక అద్భుతమైన బహుమతిని ఇస్తుంది.